జేకే రౌలింగ్కి చిన్నతనం నుంచి కథలు చెప్పే అలవాటు ఉండేది. తన ఆలోచనల నుంచి కొత్త కొత్త కథలను సృష్టించి తన చెల్లికి చెప్పేది. ఆ కథలను బుక్స్ రూపంలో రాసేది. బుక్స్ రాయడం అంటే ఆమెకు చాలా ఇష్టం. ఆమె తన 6వ ఏటనే ర్యాబిట్ పైన ఒక స్టోరీ బుక్ రాసింది. ఆమె హ్యారీ పోటర్ బుక్ రాసే సమయానికి ఎన్నో కష్టాలు ఎదుర్కొంటుంది. పెళ్లి చేసుకున్న భర్త ఆమెకు విడాకులిచ్చాడు. అప్పుడే ఆమెకు 6 నెలల పాప ఉంది. ఆ పాపతో కలిసి ఇంగ్లాండ్లో నివసించసాగింది. కానీ ఆమెకు సొంత ఇల్లు కూడా లేదు. గవర్నమెంట్ వారిచ్చే కొద్దిపాటు సొమ్ముతో కేఫ్లలో పని చేసుకుంటూ తన జీవితాన్ని నెట్టుకుంటూ రాసాగింది. ఇలా ఉండగా ఆమె హ్యారీ పోటర్ బుక్ సిరీస్ని రాయడం మొదలుపెట్టింది. హ్యారీ పోటర్ బుక్ రాయడం అయిపోయిన తర్వాత రౌలింగ్ ఆ పుస్తకాన్ని పబ్లిష్ చేద్దామనుకుంది. అందుకోసం ఒక పబ్లిషింగ్ హౌస్ని సంప్రదించింది. కానీ వారు ఆ పుస్తకాన్ని పబ్లిష్ చేయడానికి నిరాకరించారు. అందుకు కారణం స్టోరీ చాలా పెద్దదిగా ఉంది, పిల్లలు ఆ స్టోరీని చదవలేరని వాళ్ళ అభిప్రాయం. అలా 12 పబ్లిషింగ్ హౌసెస్ ఆ పుస్తకాన్ని పబ్లిష్ చేయడానికి నిరాకరించాయి. చివరికి ఒక పబ్లిషింగ్ హౌస్ అతను ఆ బుక్ని పబ్లిష్ చేయడానికి ముందుకొచ్చాడు. దానికి ఒక బలమైన కారణం ఉంది. ఆ పబ్లిషింగ్ హౌస్ యజమాని యొక్క కూతురు 8 ఏళ్ల పాప. ఆ పాప హ్యారీ పోటర్ పుస్తకాన్ని చదివింది. ఆ స్టోరీ తనను ఎంతో ఆకట్టుకుంది. ఫస్ట్ బుక్ తర్వాత స్టోరీ ఎలా ఉంటుందో చదవాలని ఆ పాపకి చాలా ఉత్సాహం కలిగింది. ఆ పాప ఉత్సాహాన్ని చూసి తన తండ్రి ఆ పుస్తకాన్ని పబ్లిష్ చేయడానికి ముందుకొచ్చాడు. అలా మొత్తం 7 పుస్తకాలుగా హ్యారీ పోటర్ సిరీస్ వెలువడింది. ఈరోజు జేకే రౌలింగ్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్.